హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన టాపిక్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ రూపంలో చూద్దాము. మొదటి ప్రశ్న, అబెల్ ప్రైజ్కి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, అబెల్ ప్రైజ్ 2025 గాను జపాన్కి చెందిన మసాకి కాషివారా గారికి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి, అబెల్ పురస్కారంను మ్యాథమెటిక్స్ రంగంలో నోబెల్ పురస్కారంగా పిలుస్తారు. ఆప్షన్ సి, ఈ అబెల్ పురస్కారంని 2003 నుంచి ప్రకటిస్తున్నారు. ఆప్షన్ డి, మొట్టమొదటి అబెల్ పురస్కారం ఇండియా నుంచి శ్రీనివాస వందన్ గారికి 2007 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అంటున్నారు. ఇందులో సరి కానిది గుర్తించండి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. వీడియోని పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ, ఇందులో ఆప్షన్ సి అనేది రాంగ్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ అబెల్ పురస్కారాన్ని 2003 నుంచి ప్రకటిస్తున్నారు అని అన్నారు, కానీ ఈ అబెల్ పురస్కారాన్ని 2002 నుంచి ప్రకటిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ సి అనేది రాంగ్ అవుతుంది. అబెల్ పురస్కారాన్ని ఈ 2025 గాను జపాన్కి చెందిన మసాకి కాషివారా గారికి ఇవ్వడం జరిగింది. అవును ఫ్రెండ్స్, ఇది కరెక్టే. ఆల్జీబ్రాకు సంబంధించి గణిత శాస్త్రంలో నోబెల్ పురస్కారంగా పిలుస్తారు అబెల్ ప్రైజ్ని. ఈ అబెల్ పురస్కారాన్ని నార్వే నుంచి ఇస్తారు ఫ్రెండ్స్. నార్వే దేశం నుంచి గణిత శాస్త్రవేత్త అయిన నీల్స్ హెన్రిక్ అబెల్ పేరు పైన 2002 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొట్టమొదటి అబెల్ పురస్కారం అనేది ఇండియా నుంచి శ్రీనివాస వందన్ గారికి 2007లో ఇవ్వడం జరిగింది. అవును ఫ్రెండ్స్, 2007లో ఇండియా నుంచి మొట్టమొదటి వ్యక్తి శ్రీనివాస్ వందన్ గారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇంద్ర విన్యాసం 2025 గురించి సరైన వాటిని గుర్తించండి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ, ఇది ఇండియాకి మరియు రష్యాకి మధ్య జరిగే నావికాదళ విన్యాసం. ఆప్షన్ బి, ఇంద్ర 2025 గాను భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి, ఈ విన్యాసం మార్చి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఆప్షన్ డి, హార్బర్ ఫేస్కి చెన్నై వేదికగా, అలాగే సీ ఫేస్కి బే ఆఫ్ బెంగాల్ వేదికగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో సరైన ఏది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఇండియాకి మరియు రష్యాకి జరిగే నావికాదళ విన్యాసం. అవును ఫ్రెండ్స్, ఇది కరెక్టే. ఇది ఇండియాకి మరియు రష్యాకి జరిగే నావల్ ఎక్సర్సైజ్. ఇందిరా 2025 గాను భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. అవును ఫ్రెండ్స్, భారతదేశంలోని చెన్నై వేదికగా జరగనుంది. ఈ విన్యాసం మార్చి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, హార్బర్ ఫేస్ చెన్నై వేదికగా, అలాగే సీ ఫేస్ బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం వేదికగా జరుగుతున్నాయి. ఇది కూడా కరెక్టే ఫ్రెండ్స్. ఏబిసిడి అన్ని కరెక్టే కాబట్టి ఆప్షన్ 4, 5 అన్ని సరైనవే. ఈ విన్యాసం మార్చి 28 నుంచి 31 వరకు హార్బర్ ఫేజ్ చెన్నై వేదికగా, అలాగే మార్చి 31 నుంచి ఏప్రిల్ 2 వరకు సీ ఫేస్ బంగాళాఖాతం వేదికగా జరగనున్నాయి. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇందిరా విన్యాసం ఇండియా మరియు రష్యాకి మధ్య జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇటీవల టెక్రితి 2025 ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. టెక్రితి ఇనిషియేటివ్ 2025. ఆప్షన్ ఏ, ఐఐటి గౌహతి. ఆప్షన్ బి, ఐఐటి మద్రాస్. ఆప్షన్ సి, ఐఐటి ఢిల్లీ. ఆప్షన్ డి, ఐఐటి కాన్పూర్. మీరు వీడియోని స్కిప్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టెక్రితి ఇనిషియేటివ్ అనేది ఐఐటి కాన్పూర్లో జరిగింది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఫ్రెండ్స్. దీనికి మన సిడిఎస్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు ప్రారంభించడం జరిగింది. ఇనాగ్రేటెడ్ బై సిడిఎస్ అనిల్ చౌహాన్ గారు అని గుర్తుంచుకోండి. ఐఐటి కాన్పూర్ టెక్రితి ఇనిషియేటివ్ 2025. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025 సమ్మిట్కి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ 2025. ఆప్షన్ ఏ చూద్దాము. ఇది ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో జరిగే ఇనిషియేటివ్ అంటున్నారు. ఆప్షన్ బి, ఈ కాన్ఫరెన్స్ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది అంటున్నారు. ఆప్షన్ సి, దీనికి ద్రౌపది ముర్ము గారు హాజరయ్యారు. మార్చి 29, 30న జరిగింది అంటున్నారు. ఆప్షన్ డి, ఎన్జిటి అనేది 2012లో ఏర్పడింది. దీని చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ అంటున్నారు. ఒకసారి వీడియోని పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సరికానిది అడగండి అని అడుగుతున్నారు కదా, క్వశ్చన్ కూడా చూసుకోవాలి. ఇక్కడ దీనికి సంబంధించి ఆప్షన్ డి అనేది సరికాదు ఫ్రెండ్స్. ఈ ఎన్జిటి అనేది 2012లో ఏర్పడలేదు, 2010లో ఏర్పడింది. దీని చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ. ఇది కరెక్టే, కానీ ఇది 2010లో ఏర్పడింది ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, ఇలా మైనర్ మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. ఇలా ఇయర్స్కి సంబంధించి కూడా అడుగుతున్నారు కాబట్టి గుర్తుంచుకోవాలి. ఈ ఎన్జిటి హెడ్ క్వార్టర్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. దీని చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ. ఆప్షన్ డి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుందండి. ఇది 2010లో ఏర్పడింది, 2012లో ఏర్పడలేదు. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇటీవల వార్తల్లో నిలిచిన లిబా ఒప్పందం ఏ దేశాల మధ్య జరిగింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, ఇండియా మరియు మయన్మార్. ఆప్షన్ బి, ఇండియా మరియు శ్రీలంక. ఆప్షన్ సి, ఇండియా మరియు బంగ్లాదేశ్. ఆప్షన్ డి, ఇండియా మరియు భూటాన్ అంటున్నారు. ఇక్కడ లిబా అంటే లంక అండ్ ఇండియా బిజినెస్ అసోసియేషన్ ఫ్రెండ్స్. అంటే శ్రీలంక అంటే ఆప్షన్ బి, ఇండియా మరియు శ్రీలంకకు మధ్య జరిగిన ఒప్పందం అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇండియాకు మరియు శ్రీలంకకు మధ్య జరిగిన ఆర్థిక వాణిజ్య బలోపేతం కోసం ఏర్పాటు చేయబడిన అసోసియేషన్ ఫ్రెండ్స్. ఇది శ్రీలంకలో ప్రారంభమైంది, అందువల్ల దానికి లంక అలాగే ఇండియా బిజినెస్ అసోసియేషన్ అని పేరు పెట్టారు.
నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇండియాలోని తొలి నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో ఎక్కడ నిర్వహించారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఐఐటి మద్రాస్, ఆప్షన్ బి ఐఐఎస్సి బెంగళూరు, ఆప్షన్ సి ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ డి ఐఐటి మద్రాస్ అంటున్నారు. దీనికి ఆన్సర్ మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే దీనికి సంబంధించిన ఆన్సర్ గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపు కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.